ఇంగ్లాండ్తో టెండూల్కర్ ఆండర్సన్ ట్రోఫీలో ప్రసిద్ధ్ కృష్ణ ఒక్క మ్యాచ్లో అయినా మినిమం అంటే మినిమం ఆడాడా? వాషింగ్టన్ సుందర్ అయినా ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ, ఓ ఇన్నింగ్స్లో 4 వికెట్లు తీశాడు. ప్రసిద్ధికి అవి కూడా లేవు. అయినా వీళ్ళిద్దరిని వన్డేలోకి తీసుకున్నారు. వీళ్ళిద్దరూ చాలక గంభీర్ గారాల పట్టి హర్షిత్ రాణాని కూడా వన్డేలోకి తెచ్చారు. గంభీర్కి ఎంత ప్రేమ లేకపోతే డొమెస్టిక్ క్రికెట్లో కనీసం కూడా ఏం పీకకుండా టెస్టులు, వన్డేలు, టీ20లోకి ఒకే ఏడాది డెబ్యూ చేసే ఛాన్స్ హర్షిత్ రాణాకి ఇస్తాడు. ఏదో బలంగానే సమర్పించుకుని ఉంటాడు, లేకపోతే ఇంత ఛాన్స్ ఎవరైనా ఇస్తారా? ఇక వాషింగ్టన్ సుందర్ విషయంలో మాత్రం జాలి పడాలి. మనోడికి బ్యాటింగ్ వచ్చు, కానీ సుందర్ బలం బౌలింగ్. దానిపై ఫోకస్ చేయనివ్వకుండా నువ్వు బ్యాటింగ్ చేయి, బ్యాటింగ్ మాత్రమే చేయి అంటూ హిప్నటైజ్ చేసి మరీ బౌలింగ్ కూడా ఇవ్వకుండా, బ్యాటింగ్లో ఓ పొజిషన్ లేకుండా ఇష్టం వచ్చినట్టు మనోడి పొజిషన్ మార్చేస్తూ బ్యాటింగ్లో మనోడి కెరీర్తో ఆడుకుంటున్నాడు గంభీర్. సో ఇలాంటి ముగ్గురు ప్లేయర్లని న్యూజిలాండ్తో వన్డే సిరీస్కి సెలెక్ట్ చేసింది బీసీసీఐ అండ్ మన సెలక్షన్ టీం. మరి చూడాలి న్యూజిలాండ్తో సిరీస్లో వీళ్ళ ముగ్గురు ఎన్ని అద్భుతాలు సృష్టిస్తారో.